గాయాలతో చనిపోయినట్టు తేలితే మర్డర్ కేసు పెడతాం. నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం. హిస్టోపాథాలజీ విశ్రా రిపోర్టులు రావాల్సి ఉంది. చిన్నారి మృతిపై మాకు సానుభూతి ఉంది. కుమ్మర ఘటనపై నాగర్ కర్నూలు ఎస్పీ వెళ్ళాడంటూ మనం చూస్తూ ఉన్నాం. ఈ కుమ్మర ఘటన విషయంలో చూసుకుంటే కుమ్మర ఘటనలో వాస్తవానికి కూడా అక్కడ కొట్టి చంపారు, పాపను కాదు తనడం వల్లనే మరణించినది. సో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఈ పోలీసులు మొత్తం కూడా అక్కడ కుమ్మర గ్రామంలో సంబంధించి శ్రీనివాసరెడ్డికి ఒత్తాస పలుకుతూ ఉన్నారు, రెడ్లకు ఒత్తాస పలుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే వాస్తవానికి స్పష్టంగా ముందే తెలిసిపోయింది. ఇక్కడ ఎవరండి ఇప్పుడు బాధితులకు అండగా పోలీసులు ఉండాలి. అది వదిలేసి ఈరోజు కుమ్మర గ్రామంలో నిందితులకు అండగా పోలీసులు ఉన్నారు. వీళ్ళు మొదటగా పోయి పెడితేనేమో ఎఫ్ఐఆర్ చేయలేదు, వాళ్ళు తర్వాత వచ్చి కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ చేసారు. వీళ్ళదేమో కోర్టుకు పంపించారు, వాళ్ళేమో ఎఫ్ఐఆర్ చేసారు. ఏంది మరి ఎందుకు ఇంత వ్యత్యాసం? ఎవరిది ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలా, ఏం జరిగింది అనేది తెలవాలి కదా. సో వీళ్ళు ఏమంటారు, ఇక పాప మీద ఎలాంటి గాయాలు లేవు, ఏం రాలేదు. సో మేము ఆమె ఖచ్చితంగా కొట్టడం వల్లనే గాయాలతో చనిపోతే మాత్రము మేము ఒకటే అండి, చాలా వరకు లోపల గాయాలు కావచ్చు కదా. ఇప్పుడు బహిరంగంగా కనిపించకపోతే లోపల గాయాలు కావా? చిన్న పాప అండి, 2 నెలల పసికందు, ఎంత వాళ్ళ ప్రాణం. ఇది ఒత్తాస వక్తా ఉంది, ఇది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. సో ప్రజల వైపు ఉండాలి కదా పోలీసు వాళ్ళు. వీళ్ళు అట్లా లేకుండా నిందితుల వైపు ఉన్నారు. మరి బాధితుల వైపు ఉన్నారంటే ఈరోజు తెలంగాణ ప్రజా సంఘాలు ఉన్నాయి, బీ సంఘాలు ఉన్నాయి, రజక సంఘాలు ఉన్నాయి. అంటే రాజ్యమేమో ఒకవైపు ఉంది, ప్రజలు ఒకవైపు ఉన్నారు. సో ఆలోచించండి ప్రజలారా, ఏం జరుగుతుంది ఏందనేది.